మొన్న సాయంత్రం నుంచి పాలక మండలి అధ్యక్షుడైన బిఆర్ నాయుడు గారి గురించి ఆయన మరొక మహిళతో ఉన్నటువంటి చనువుగా ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఎవరో బయటికి వదిలిన తరువాత అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ కూడా తీరని విధంగా దెబ్బతిని అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయ అధ్యక్షుడిగా ఉండి ఇంత అనైతిక అప్రాచ్య కార్యక్రమాలకు పాల్పడతాడా అని వాళ్ళందరి ఆగ్రహము ప్రపంచవ్యాప్తంగా చూశాం మనం. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా కొనసాగించటం అంటే వెంకటేశ్వర స్వామిని అవమానపరచటమే అని ముక్తకంఠంతో సోషల్ మీడియా అంతా కూడా లక్షలాది మంది భక్తులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున పంచుకున్నారు. దానికి నేను నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పత్రికా సమావేశం నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారు, మీరు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉన్నది, లేదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను ప్రకటించటం జరిగింది. కోట్ల మంది చూసినటువంటి ఆ వీడియోలు, ఆ ఫోటోలను, దీనికి సంబంధించిన విషయాల వివరాలలోకి పెద్ద ఎత్తున పోకుండా బిఆర్ నాయుడు గారు నిన్న మధ్యాహ్నం పత్రికా సమావేశం నిర్వహించి ఆయన గారు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా, చూడండి చాలా స్పష్టంగా ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవి. ఓ పరిష్వంగ ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిఆర్ నాయుడు గారు అక్కడ. ఇది ఆయన మార్ఫింగ్ అని ఏఐ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. ఆ పరిష్వంగం కూడా గాఢ పరిష్వంగం. షిర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగినటువంటి ఫోటోలు. వీటిల్ని ఆయన ఆ గదిలో ఉండే ఫోటోలు, మా గది నుంచి బయటకు వచ్చింది, అది కూడా చూపించు. ఇద్దరు ఆవిడ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది. ఈ వీరి విన్యాసం కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విన్యాసము. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది, ఆ ఆత్మీయ అనుబంధం పెద్దది, నా గురించి మాట్లాడతావా రా అని నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా సుబ్బారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మేము ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన యొక్క వీడియో నిజమా కాదా అని అనుమానం మాకు వచ్చి, ఏ నిర్ధారణకు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అలా ఒక సంస్థ ద్వారా దానిని పరిశీలించేటువంటి పని పడితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు, స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నాం. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు.
ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగులను గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకు అని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడతా దాని మీద. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. రిలేషన్షిప్ సబ్జెక్ట్, రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు, ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయునది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణంగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోని లూప్స్ అనే జబ్బుతో, ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతిక్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది.
నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, లంజా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు బాధలు భరిస్తూ కూడా ఎవ్వరికి ఏమీ చెప్పుకోకుండా రోడ్డున పడకుండా ఇప్పటి వరకు గడుపుతూనే ఉన్నాను. నా గురించి తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నాయుడిని ఎక్స్పోజ్ చేయమని ఇన్ రిటర్న్స్ ఏదో చెప్పాడు, 10 కోట్ల డబ్బులు, కారు, నామినేట్ ఇస్తామని కూడా అన్నారు. నా మీద చాలా ఆపరేషన్ కూడా చేశారు. బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానిని కావటంతో పార్టీ కష్టకాలంలో అటువంటి పనులు చేయకూడదు, మరియు మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుణ్ణి రోడ్డున పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాణ్ణి శిక్షిస్తాడు అనుకొని సర్దుకొని పోయాను. నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకే వ్యక్తి పేరు వేరు ప్లేసెస్ లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్లమని, లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. బయటికి వెళ్లొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవిని ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. ఇతనికి ఆ అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు ఇందులేక ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ వ్యవహారం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే ఈ ఉత్తరం ఒక బ్రాహ్మణ తల్లి, భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాదా అండి? ఈ ఉత్తరం చూస్తే ఎవరికి రాదా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. ఎంత దారుణం!
హీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్ను అసలు మనిషిగా కూడా చూడను నేను. నీలాంటి వాళ్ళని నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చినాడు. వాడి కథ అంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పుకోలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతాడు అని అంటాడు. అరే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమ కూడా నాకు అర్థం కాలేదు. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోడిని లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదేం నాకు వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు నాయుడు గారు. ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కాదు నేను. కానీ నువ్వు పని కట్టుకొని అంటున్న తర్వాత అంటే నా ధైర్యం వలన వాడు భయపడిపోతా ఉన్నాడు అని అనుకుంటావు కాబట్టి అంటున్నా మాటలు. నేను బొడ్డులో హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తా. ఏం నడిబొడ్డులో కాకపోతే బొడ్డులోనే చేసుకో. ఏం భయపడతామా? నీకు 1,000 కోట్ల రూపాయల డబ్బులున్నాయి. అక్రమాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో హైదరాబాద్ అంతా ఆక్రమించినావు. స్థలాలు జూబ్లీ హిల్స్ లో 100 కోట్ల రూపాయలు మోసం చేసినావు అని అందరికీ తెలుసును. ఈరోజు ప్రత్యక్షంగా దొరికిపోయినావు. ఆ ఇందులేక పాప మహాతల్లి, ఆ తల్లిని ఈ రోజున ఎంత క్షోభ పెడుతున్నాడో నిన్నటి నుంచి. ఆమె కాళ్ళు గిళ్ళు పట్టుకునేసుంటాడు ఈ పాటికి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నేను కాదని చెప్పు అని ఈ లెటర్ బయట పెట్టిన తర్వాత ఇంకా ఆమె పాదాలను నాకి అరగదీసి ఏం చేస్తాడో కూడా తెలీదు. నేను 2 సార్లు అయినా రాజీనామా చేయమన్నా నేను నీకు నిన్న తప్ప. నేను రాజీనామా చేయమన్నాడు. కూర్చున్నప్పటి నుంచి నన్ను రాజీనామా చేయమంటాడు. నేను చేయొద్దు. ఎవరు చేయమన్నారు నిన్ను? నువ్వు చేయొద్దు. ఇంత పనికిమాలినోడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంత పనికిమాలినోడిని, ఇంత అప్రాచ్యుణ్ణి చంద్రబాబు నియమించినాడు అనని చంద్రబాబు గారి ముఖం మీద మాట్లాడతారు నీచంగా జనమంతా కూడా. ఇప్పుడు మొత్తం నెటిజన్లంతా అందుకుంటారు ఈ ఉత్తరాన్ని. అది ఆయనకు అప్రతిష్ట, నీకు కాదు. నీదేముండదు, అన్నీ ఇచ్చేసినటువంటి వాడివి. నువ్వెంత నీచుడు అన్నది ఆ మహాతల్లి బ్రాహ్మణ, అది కూడా అర్చక కుటుంబానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వైదిక తల్లికి భర్త లేనటువంటి ఆవిడకి నువ్వు చేస్తున్నటువంటి ద్రోహమా ఇది? ఎంత నీచాతి నీచమైనటువంటి చర్య. 25 ఏళ్ల క్రితం నుంచి బంధం ఉందండి. ఆ షిర్డీలో ఎయిర్పోర్టు ఓపెన్ చేసింది 2017లో. రావనాథ్ కోవింద్ ఓపెన్ చేసినాడు. మార్ఫింగ్ అంటాడు, నాకు అర్థం కాలా. 2017లో రండి షిర్డీలో ఓపెన్ చేసింది ఎయిర్పోర్టు. ఇందులో ఏది మార్ఫింగ్ కాదని, అన్ని పచ్చి నిజాలేనని ఆయనే జడ్జిమెంట్ చేసుకున్నాడు. నిన్న ఆయనే నిర్ధారించేసుకున్నాడు, నేను రాజీనామా చెయ్యను. ఆయనే సభ్య కమిషన్, బిఆర్ నాయుడు ఏకసభ్య కమిషన్ను నియమించుకొని నేను రాజీనామా చెయ్యను, అందులో ఏ తప్పు లేదు, ఏం జరిగి ఉండదాడా, అవన్నీ చాలా సహజమైన విషయాలే కదా అని కూడా అన్నాడు. నిజమబ్బా నీకు సహజమైన విషయాలు. కానీ టీటీడీలో 2002లో లక్ష్మయ్య అనేటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ వివాహేతర బంధం ఉంటే, ఇది కూడా మీకు రిలీజ్ చేస్తున్నా, వివాహేతర బంధం ఉంటే ఉద్యోగం నుంచి తీసేసినారు బిఆర్ నాయుడు. ఉద్యోగం నుంచి టీటీడీ ధార్మిక సంస్థ మరొక మహిళతో వివాహేతర బంధం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఆ ఉద్యోగం ఓడబెరికినారు.
మరి నువ్వేం చేస్తావు? నువ్వు తగ్గవులే, తగ్గేవాడివి కాదు. ఏందో నీ అబ్బ సొత్తా అంటున్నాడు. ఏ నా అబ్బ సొత్తు? నీ అబ్బ సొత్తే అనుకోయా, నా అబ్బ సొత్తు కాదు స్వామి. ఇలా మనిషి బిఆర్ నాయుడు అనే పేరు కంటే క్రిమికంఠుడు అనే పేరుకు సరిపోతాడు. అంటే చెదపురుగులు నోటిలో కంఠంలో కలిగినటువంటి వాడిని క్రిమికంఠుడు అని అంటారు. ఈయనకంట ఆ ఫైల్స్ చూస్తూ ఉంటే వీడు చేసినటువంటి అవినీతి అంతా తెలుసు. అయినా పనికిమాలినోడా, నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అని ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్ టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కబ్జాలు చేస్తాను అంటే అన్నాడు. మిడ్ నైట్ మసాలా, నువ్వు నేను అన్ని పనులు చేశానని చెప్తున్నావే. మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు చేసింది ఏందిరా అంటే ఆ మసాలా అనే పదాన్ని మర్చిపోకుండా అన్నదానంలో మసాలా వడబెట్టించినావు. అది నువ్వు చేసినటువంటి పని. మిడ్ నైట్ మసాలా రోజు పెట్టి ఈ మసాలాను ఎట్లా వాడాలని స్వామి క్షేత్రంలో మసాలా వడ ఒకటి పెట్టాడయా. అది అతను చేసినటువంటి పని. ఆవిడ కుటుంబ స్నేహితురాలు అంటాడు. ఆవిడ రాసినటువంటి ఉత్తరం ఏందండి? భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసిరేసినాడట. ఎందుకు? మేము ప్రింట్ చేశామని. అది కూడా మాట్లాడినాడు. భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకుని ఇలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తేట ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే. నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు నువ్వు? భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న ఇసిరేసినాడంటండి? అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరొక మాట రాశారు. దాన్ని చూశాడంటే బోర్డులో, ఈ 2 నారాయణలు ఉన్నాయని ఇసిరేశాడు. మా 2 పేర్లు ఉన్నాయని శ్రీకృష్ణ మహానుభావుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత 5 భాషలలో ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే భగవద్గీత మీదనే కామెంట్ చేస్తాడు. భగవద్గీత అన్నాడు. ఏం మాట్లాడతావు? నాకు మీడియా ఉంది, నాకు విలేకరులు ఉన్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చెప్తారా? విలేకరులుంటే నాకెవరూ లేరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు. దేనికైనా రెడీ నేను. నీ మాదిరి పనికిమాలిన పనులు చేసేవాడిని అయితే కదా. అందుకే కదా నేను రోజు నీ మీద డి అంటే డి అంటానా, భయపడేవాడిని అయితే అంటానా, తప్పు చేసేవాడిని అయితే అంటానా? చూస్తే ఈయనకు ఫైల్ చూస్తే లెక్కలేనటువంటి ఫైల్ ఎవరు అని పంపించేది నాకు అర్థం కాదా. ఫైళ్ళు అంటాడు. రీల్స్ చేస్తే తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని అన్నావు. ఈ రీల్స్ చూసినారు కదా, ఈ రీల్స్ చూసిన తర్వాత బిఆర్ నాయుడు గారిని ఏం చేయాలో మీరు మొత్తం ప్రపంచానికి తెలియజెప్పండి అబ్బా. నేను ఇంతకంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఇంత పనికిమాలిన వ్యక్తి నాకు ధర్మ పాఠాలు బోధిస్తాడు. హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ మళ్ళా ఇతనికి, దానిని బ్లాక్మెయిల్కే వాడడము.
ఇది బిఆర్ నాయుడు గారి కథ. ఇలాంటి వ్యక్తిని తెలిసి నియమించినటువంటి చంద్రబాబు గారు మరింత 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 తప్పిదం చేశారు. మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అంట, వాడు రిలీజ్ చేస్తే మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నాకు అర్థం కాల. ఏకసభ్య కమిషన్ వస్తుందని మేము భయపడిపోయి, ఏకసభ్య కమిషన్ వస్తే ఏమవుతుంది? ఏకసభ్య కమిషన్ వస్తే భయపడేదానికి మేము, నీలాంటి వాడు దొరికిపోతాడు కమిషన్లు వేస్తే. కమిషన్లు కొట్టేవాడు కమిషన్ వస్తే పోతారు. నాలాంటి వాడు ఎందుకు భయపడతాడా? ఇప్పుడు అడుగుతాడు బిఆర్ నాయుడు అన్నవే, నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయాలి. నీకు బుద్ధి ఉంటే, నువ్వు మనిషి అయితే, నిజంగా నీలో సంస్కారం ఉంటే రాజీనామా చెయ్యి. ఎందువల్లంటే నిన్ను ఆయన తీసేసే లోపల రాజీనామా చేస్తే కనీసం కొంచెమన్నా చేసిన తప్పిదాన్ని అంగీకరించినాను అనేటువంటి అర్థమన్నా వస్తుంది. నువ్వేం చేసేటట్టుగా లేవులే. నిన్న మామూలు బీరాలు బలకల, నేను చేయను అంటున్నాడు. చేయను అంటే టీటీడీ చైర్మన్గా ఇంత పనికిమాలినోడిని నియమించినారు అని చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా కిరీటం వేస్తారు. అది విషయం. థ్యాంక్ యూ. అంటే మీరైతే ఇంతసేపు చెప్తున్నారు, ఆ వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చాలా చోట్ల కంప్లైంట్ కూడా చాలా మందిని కూడా అరెస్ట్ అవుతారని కూడా చెప్తున్నారు. చేయని వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, అరెస్ట్ కానింది. కానీ తెలుతుందో ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇది పూర్తిగా డీప్ ఫేక్ కాదు. AI generated image 0%. This input is not likely to contain AI generated or deep fake content. ఇంకా బజారులో పడిపోతాడు. ఇట్లా మమ్మల్ని అరెస్టులు చేసి కొన్ని వేల మంది దాన్ని సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే జైళ్ళన్నీ కూడా నిన్న బిఆర్ నాయుడు గారి రసలీలల్ని ప్రసారం చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సగం మంది జైళ్లలోనే ఉండాలి. అవునండి. నాకేం తెలియదండి ఆ విషయాలు, నాకేం తెలియదు విషయాలు. నాకు బయటకు వచ్చినటువంటి విషయాలు నేను చెప్తున్నా. అది మీ కుటుంబానికి బాధ లేదు. ఇప్పుడు ఇదో ఈయన వివాహేతర బంధం పెట్టుకున్నటువంటి లక్ష్మయ్యను వివాహేతర బంధం పెట్టుకున్నాడని టీటీడీ ఎందుకు తీసింది? వాళ్ళ కుటుంబానికి కందకు లేని దురద టీటీడీకి ఎందుకు వచ్చింది? ఎందుకు రిమూవ్ చేసిందండి? టీటీడీ ఏదో ఎమ్మెల్యే అరవ శ్రీధరో ఆదిమూలం సమస్య కాదు. టీటీడీ దేవుడి సంస్థ, చాలా సున్నితమైనటువంటి సంస్థ. అది అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి చాలా గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి వ్యక్తి. ఇవేం నేనన్న మాటలు కావు కదా. ఆవిడ రాసినటువంటి అంత ఉమనైజరే లేడు అని చెప్పింది ఆవిడ. దీన్ని కూడా ఫోరెన్సిక్ పంపించండి, ఏ కాదు అని కూడా అంటాడు ఆవిడ రాసిందని. మేము పంపిస్తాం ఫోరెన్సిక్కి. గతంలో అదే ప్రశ్న నేను వేస్తున్నా. పృథ్వీ అనే అతను కాదు, ఎన్డీటీ వారి అనేటువంటి గవర్నర్ తన ఎద మీద ఒక మహిళ ఉన్నది అని ఒక ఫోటో వస్తే, జస్ట్ ఫోటో, అది కూడా స్పష్టత లేనటువంటి ఫోటో, దానికే ఎన్డీ తివారీ రాజీనామా చేసి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినాడు. ఈ పృథ్వీ అనే హాస్య నటుడు ఆ చైర్మన్గా హెచ్పీబీసీకి ఉంటే అతని మీద వచ్చినటువంటి ఆరోపణకు ఆడియో, అది కూడా వీడియో కూడా కాదు, వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసివేసినాడు. ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా ఇప్పుడు ఆమె రాసిన దాన్ని బట్టి ఆయన కౌగిలి
మంచి విషసర్పాన్ని కరుచుకున్నట్టే. సర్ప పరిష్వంగము అంటారు దాన్ని. దేవర్ నుంచి కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు, చైర్మన్ పదవి ఇచ్చింది ముఖ్యమంత్రి ఇచ్చారు. చంద్రబాబు నేను దేవన్ నుంచి ఒక్క రోజన్నా ఆయనను డిమాండ్ చేసినాను అనేది ఇప్పుడు నేను మాట్లాడింది. నేను నిన్న మాట్లాడిన ఎంత అప్రాచ్య పని. ఆ బయటికి వచ్చిన తర్వాత కూడా డిమాండ్ చేయకపోతే నేను పరిమాణంలో అవుతా. అందుకు డిమాండ్ చేశా. నేను అంతకుముందు డిమాండ్ చేసింది చూపించమని చెప్పు. ఒక 5-6 రోజు అదే పని అన్నాడే నన్ను. సీఎం వీడియో ఇది కాదన్నారు, ఏ కాదు అని చెప్పిన తెలిసిన కంపెనీ ఏదో చూస్తారు. అవునండి, ఫ్యాక్ట్ చెప్తారు ఏం సార్? మేము మీకు ఇస్తామండి. పేరు అది నాకు తెలియదండి. మీకేం తెలుసునండి, బయటకు వస్తుంది. మీరు కూడా పంపించవచ్చు, ఏమన్నా దానికి నేను పంపించాల్సిన పని లేదు. ఎవరైనా పంపించవచ్చు, ఏ సంస్థకైనా కానీ. అది కాదా అవును అని చెప్పడానికి. టీటీడీ చరిత్రలో మహిళా మిమ్మల్ని అప్రోచ్ అయితే దానికి సంబంధించి మీరు ఏమన్నా దానికి పోరాటం లాంటివి ఏమన్నా చేసే ఏమంటారు? ఆ మహిళ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా బాధిత మహిళ పక్షాన నిలబడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే నిలబడతారు. మా పార్టీ అంతా కూడా ఆవిడకు అండగా ఉంటుంది. ఆవిడ మమ్మల్ని అప్రోచ్ అయితే విక్టిమ్ దగ్గర కేసు వేపిస్తానన్నాడు నిన్న. తమాషగా విన్నారా? విక్టిమ్ ఈవిడ నీ చేతుల్లో. సోషల్ మీడియాలో రిలీజ్ అయిన వాళ్ళ చేతుల్లో విక్టిమ్ కాదు సుమా. బిఆర్ నాయుడు నీ చేతుల్లో విక్టిమ్ ఇందులేక నా తల్లి. టీటీడీ చరిత్రలో ఇలాంటి కలంకిత చైర్మన్ ఎప్పుడు ఎంత లేరు. ఇక రారు కూడా. లేరు కాదు, ఇక రారు కూడా. అది ఆ గౌరవం ఒక్క బిఆర్ నాయుడు గారికే దక్కాలి. అంటే ఎన్నో ఫైల్స్ ఉన్నాయి, అన్ని కూడా సీఎం చెప్పలేదు కాబట్టి, ఒప్పుకోలేదు కాబట్టి బయట అది ఒక తమాషా. ఈ సీఎం గారు నెయ్యికి బదులు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినారు అనే అంత దారుణమైన ఆరోపణే చేసినాడే. కరుణాకర్ రెడ్డో లేకపోతే సుబ్బారెడ్డో చేసినటువంటి తప్పుడు పనులకు ఆపుతాడండి బిఆర్ నాయుడు చెప్పేటువంటి మాటలు. మా నాయకుడు ఆపమన్నాడు కాబట్టి ఆగినాడు. విడుదల చేయి, నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏందో నీ కథ. నీ నాయకుడు ఆ పనే చేశాడు, అంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఆరోపణ చేసినాడు. ఇంకొక ఆరోపణ చేశారు సార్ మీ పైన, చెన్నైకి సంబంధించి. ఎస్, ఓకే. చెన్నై పురి పెట్టమని చెప్పి స్వామి చేతులు జోడించి వేడుకుంటున్నాను బిఆర్ నాయుడు గారిని. అవన్నీ కూడా బయటికి తేవలసినదిగా కోరుతున్నానండి.